కూడా మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. మీ పేరు? హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. మీ పేరు? సాయి అండి. సాయి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సాయి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అవునండి, నాది 80 ఇక్కడ శ్రీకాకుళం ఉంది. మాది ఎక్కడండి? శ్రీకాకుళం అండి. మీరు టీవీ వాల్యూమ్ అనేది తగ్గిస్తే బాగుంటుందండి. ఫస్ట్ చెప్పండి. టీవీ తగ్గించేసారా? సౌండ్ తగ్గించేయండి కొంచెం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. సరే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? అది మా వ్యాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా, వేరే వాళ్ళ గురించి? అవునండి, అవునండి, నా గురించి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇప్పుడు. 85/5 అండి. 85/5. 5వ నెల 5వ తారీఖు అండి? 5వ తారీఖు అండి. 1980 5వ నెల 5వ తారీఖు. ఓకే అండి, సమయం చెప్పండి. సమయం ఎప్పుడు జన్మించారనేది, ఎప్పుడు పుట్టారు? కరెక్ట్ గా ఐడియా లేదండి. ఉదయం అనుకుంటాను అండి. ఉదయం 8-9 ఆ టైంలోనా? సరే అండి. ఎక్కడ జన్మించారు మీరు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలోనే జన్మించారండి. ఓకే, మరి గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మీది పూర్వాషాఢ నక్షత్రం మీది పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదము, ధనుస్సు రాశి, మిథున లగ్నము. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అదే ఎలాగుంటుంది ఏంటని. ఎలాగుంటుంది అని. మీరు బాగా తెలివిగలవాళ్ళు, మంచి పురుషుడు, మంచి భర్త, మంచి దాంపత్య జీవితం ఉండాలి మీకు. అయితే మీరు బాగా తెలివిగల వాళ్ళే. మంచి వృత్తి, మంచి సంపాదన ఉండాలి. శని గురువుతో ఉన్నాడు, శుక్రుడు గురువుతో ఉన్నాడు. మంచి వృత్తి, మంచి సంపాదన ఉండాలి. అయితే ఆర్థిక నష్టాలు ఉంటాయి. శుక్రుడిని చంద్రుడు దెబ్బతీస్తున్నాడు. అందువల్ల మీకు రావాల్సినంత సంపాదన ఉండదు. లేదు అనేటే కొన్ని ఆర్థిక నష్టాలు ఉంటాయి. మీరు స్పెక్యులేషన్ చేయకూడదు, షూరిటీగా సంతకాలు పెట్టకూడదు. చేబదుళ్ళు ఇస్తే తిరిగి రావు. మీకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ హెవీ ఎక్స్పెన్సెస్ రావచ్చు. ముఖ్యంగా మీకు భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు అంటే మీరు ఒక భర్తగా ఎలా ఉంటారనేది కుజుడు సూచిస్తాడు. శుక్రుడు అంటే మీ భార్య. కుజ శుక్రుల మధ్యలో రాహు ఉన్నాడు. అది ఎంత మాత్రం మంచిది కాదు. కుజ శుక్రుల మధ్యలో రాహు ఉండకూడదు. రాహు కానీ కేతు కానీ ఉండేటట్లయితే భార్యాభర్తల మధ్య తీవ్రమైన కలతలు, కలహాలు, వివాదాలు, విభేదాలు వస్తాయి. అంతేగాని ఒకళ్ళంటే ఒకళ్ళకి అయిష్టం ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు గురుబలం చాలా బాగుంది కాబట్టి కుజ శుక్రులు ఇద్దరికీ గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువు కూడా చాలా బలంగా ఉన్నాడు. అందుకోసం మీరు బిక్కవోలులో ఒకసారి రాహుకేతులు పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత నిత్యము ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండండి. మీకు జీవితం అద్భుతంగా ఉంటుంది. మీది మంచి జాతకం మిగిలిన విషయాలన్నిట్లో. చక్కని వివరణ ఇచ్చారండి.